RRR సినిమాతో సంచలన విజయం అందుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కథ పూర్తయిందని స్టార్ రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. హాలీవుడ్ సినిమాలను తలదనేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరో. ఒక్కొక్క సినిమాకు 70 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు మహేష్. అయితే రాజమౌళి సినిమా కోసం ఏకంగా 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రెమ్యూనరేషన్ లేకుండా రాజమౌళి సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే సినిమా లాభాల్లో వాటా తీసుకుంటాడని తెలుస్తుంది. అటు రాజమౌళి కూడా రెమ్యూనరేషన్ లేకుండా సినిమా లాభంలో వాటా తీసుకుంటారని తెలుస్తుంది. ఇక మహేష్ సినిమా కోసం విదేశీ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ నుంచి తేరుకొని హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గుంటూరు కారం సినిమా రికార్డు స్థాయిలో వసూలను రాబట్టింది. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసింది.